ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనాల వరకు ధ్యానించుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల్లో పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరూ కంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు పునరుత్థానానికి ఉన్నటువంటి యొక్క బలము, పునరుత్థానము అనేది ఎంత నిశ్చయము, ఆ విషయాన్ని ఆయన నొక్కి చెప్తా ఉన్నాడు. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉండని ఎడల లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఈ కొరింథీ సంఘంలో ఒక చిన్న కాంప్లికేట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తులు, విశ్వాసులు పునరుత్థానము లేదని చెప్పి ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రారంభం నుంచి మనకు తెలుసు, పరిసయ్యులని ఒక వర్గం ఉంది, సదుకయులని ఒక వర్గం ఉంది. సదుకయుల వర్గానికి సంబంధించిన వారు ధర్మశాస్త్రం వింటారు, కానీ పునరుత్థానం లేదని వారు నమ్ముతారు. ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు బ్రతకరు అని చెప్పి ఈ యొక్క సదుకయుల యొక్క నమ్మకం. మరి ఈ కొరింథీ సంఘంలో ఆ ప్రభావం అనేక మందికి తాకి ఉన్నది. ఈ అనేక మంది కొరింథీలో ఉన్నటువంటి వారు మృతులకు పునరుత్థానము లేదు అని చెప్పి వారు మాట్లాడుకుంటున్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు తనకు తెలిసి వచ్చింది. అందుకే క్రీస్తు మృతులను లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మేమైతే క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని, అనేక మందికి ప్రత్యక్షమయ్యాడని, కడపట్టిలో ఉన్నటువంటి నాకును ఆయన కనబడ్డాడని పై వచనాలలో సాక్ష్యం ఇచ్చినప్పుడు అలా మేము ప్రకటిస్తుండగా మీలో కొందరైతే పునరుత్థానం అసలు లేదని ఎలా మీరు చెప్పుకుంటున్నారు? అసలు పునరుత్థానము లేదని చెప్పడం ద్వారా ఏంటి మీ భావము? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఈరోజు యేసు ప్రభు గురించి ఇంత ధైర్యంగా మేము ప్రకటిస్తున్నాము అంటే, ఒకవేళ క్రీస్తు గనుక లేపబడకపోతే నాలాంటి మొండి వ్యక్తి సువార్త ప్రకటించడానికి ముందుకు రాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక పరిసయ్యుడు, ఆయన ధర్మశాస్త్రోపదేశకులు, ఆయనకి ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలుసు. అన్ని తెలిసిన వాడైన ఆయన చనిపోయిన యేసు ప్రభువును తన కళ్ళార దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు చూశాడు. కనుక ఆయన పునరుత్థానం ఉంది, చనిపోయిన యేసు ప్రభు లేచాడు అని గట్టిగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు. అందుకే మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు కదా, కానీ క్రీస్తు లేచాడు కదా. కాబట్టి ఈ వచనాల్లో మనం ధ్యానించినప్పుడు మృతుల పునరుత్థానము మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. ఓ కొరింథీ సంఘమా, కొరింథీలో ఉన్న ప్రజలారా, ఒకవేళ యేసు ప్రభు గనుక లేపబడి ఉండకపోతే మా ప్రకటన అంతా వ్యర్థమే,
మేము ఎంత ప్రకటించినా అవన్నీ వ్యర్థమే. అసలు మీ విశ్వాసం కూడాను వ్యర్థమే. ఎందుకంటే ఆయన చనిపోయి ఖచ్చితంగా తిరిగి లేచాడు. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాము. అపోస్తలుడు పౌలుకున్న ధైర్యం ఏంటంటే, అనేక మంది చనిపోయిన వారు లేపబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో చాలామంది భక్తులు చనిపోయి తిరిగి లేచారు. దేవుని విశ్వాసం ఉంచిన వారు చనిపోయి తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారు సజీవులుగా ఉన్నప్పుడు అనేక మంది మృతులకు ఆయన సజీవులుగా చేశారు. అలాగే ఆయన కూడా చనిపోయి తిరిగి లేచాడు. కనుక అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మృతుల నుంచి ఆయన లేపబడకపోతే, దేవుడు గనక ఆయనకి లేపకపోతే అసలు మేము ప్రకటించే అన్నీ కూడా వ్యర్థమే, అన్నీ అబద్ధమైపోద్ది. అయితే మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఒకవేళ మన ధర్మశాస్త్రంలో ఇప్పుడు వరకు మనం చదువుతున్న గ్రంథంలో గనుక మృతులు గనుక లేపబడకపోయినట్లుగా ఉంటే యేసుక్రీస్తు కూడా లేపబడలేదు. అది గ్రహించండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఒకవేళ గనక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేపబడకపోతే మీరు పాపంలోనే ఉన్నారు, మీ విశ్వాసము సరైనది కాదన్న సంగతి గ్రహించాలి. ఎందుకంటే క్రైస్తువుల యొక్క పునాది యేసు ప్రభు పునరుత్థానపు శక్తి మీద ఆధారపడి ఉన్నది. ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారని చెప్పుకుంటారు, గొప్ప గొప్పలు వచ్చారని చెప్పుకుంటారు. అందరూ చచ్చిపోయారు. అందరి సమాధులు ఈరోజు వరకు మన మధ్య ఉంటుంది. కానీ ఒక్క యేసు ప్రభు వారి సమాధి మాత్రం తెరవబడి ఉన్నది. యేసు ప్రభు మాత్రం పునరుత్థానుడై లేచినవాడు. యేసు ప్రభు అద్భుత శక్తి గలవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన ఖచ్చితంగా ఆయన పునరుత్థానము, ఆయన బలము కలిగిన వాడు. అందుకే ఆయన అంటాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయము ఆయన 25వ వచనంలో అంటాడు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని. సో ఈరోజు అపోస్తలుడు పౌలు అంటాడు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచారు, ఒకవేళ యేసుక్రీస్తు లేపబడకపోతే వారు కూడా లేపబడలేరు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక లేపబడి ఉంటే ఆయన పేరట చనిపోయిన వారు కూడా లేపబడతారు. దేవునికి మహిమకరంగా వారందరూ ఒక ఉన్నత స్థితిలో జీవించగలుగుతారు. అది దేవుని పునరుత్థానపు మహాశక్తిలో ఉన్న విచిత్రమైన అనుభవము. దేవుని వాక్యం మనకు ఈరోజు బోధిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానము, ఆయన జీవము కలిగిన వాడు కనుక ఆయన చనిపోయి తిరిగి లేచాడు. తన యందు విశ్వాసముంచిన వారు కూడా చనిపోయి తిరిగి లేస్తారని ముందే ఆయన ధైర్యంగా ప్రకటించాడు. అందుకే క్రీస్తునందు నిద్రించిన వారు ఒకవేళ ఈ లోకములో వారు కనుక యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకపోతే విశ్వసించిన వరకు నశించిపోతారు. కానీ నశించడానికి వీల్లేదు. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇందులో చాలా మర్మంతో కూడిన మాట అపోస్తలుడు పౌలు చెప్పాడు. ఈ లోకం వరకు గనక ఒకవేళ చనిపోయేదో తిరిగి లేస్తామనే భావన గనక మనం కలిగి ఉంటే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులము. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన ఒక మాట అన్నాడు, నేను మీకంటే ముందు వెళ్ళిపోతున్నాను, నా తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. నా యందు విశ్వాసం ఉంచిన వారు లేపబడతారు, నేనుండి స్థలానికి వచ్చి వారు ఉంటారు. అవును, యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రభువారు అంటారు, నన్ను ప్రేమించువారు
లేక నన్ను వెంబడించువారు, నా యందు విశ్వాసం ఉంచున్నవాడు చనిపోయినను లేస్తాడంటాడు. మరొక మాట ప్రభు అంటాడు, ఒకడు నన్ను సేవించినెడలా నేనెక్కడున్నాను ఉందునో నన్ను సేవించువాడు కూడా అక్కడే ఉంటాడు. కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానపు శక్తి ఉంది. ఆయన మానవుడిగా పుట్టాడు. ఆయన ఈ లోకంలో అనేక శ్రమలు మన కొరకు అనుభవించాడు. ఆయన మన పాప రోత బ్రతుకును కడగడానికి, మన పాపాల కొరకు కలువరి శిలువలో చనిపోయాడు. అందరిలాంటి మరణం కాదు, శిలువ మరణం చాలా కష్టమైనది. కలువరి శిలువలో ఆయన మరణించి పునరుత్థానుడై మూడో దినాన తిరిగి లేచి అందరికీ అగుపడి, అందరూ చూసిన 500 కంటే ఎక్కువ మంది మనుషులు చూస్తుండగా పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. ఆయన శక్తివంతమైన దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైన ప్రభు, ఆయన మృత్యుంజయుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆ నిరీక్షణ గనక మనలో లేకపోతే మనం దౌర్భాగ్యులము. ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారికి తను ఉండే చోటికి ఆయన తీసుకుని వెళ్ళడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. కనుక రండి, తలలొంచుకొని ప్రార్థన చేద్దాం. ఆయన పునరుత్థానపు శక్తిని సంపూర్ణంగా విశ్వాసము కలిగిన వారమై, ఆయనకు సాక్షులుగా, ఆయనకు మహిమకరంగా జీవించే వారమై మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాకు తెలియచేసిన ఈ అమూల్యమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్న శక్తి, మీ వాక్యంలో ఉన్నటువంటి బలము, మీ వాక్యంలో ఉన్నటువంటి అద్భుత అనుభూతి మా జీవితానికి ప్రభావితం చేసి, మీ పునరుత్థానపు శక్తి మేము ఎరుగు నిమిత్తము, పునరుత్థానపు బలమును కలిగి జీవించు నిమిత్తము మమ్మలను సిద్ధపరచండి. ఈ లోకంలో ఉన్న సమస్తమైన పరిస్థితులను జయించగలిగే సామర్థ్యత మాకు దయచేయండి. ప్రభువా, మీ పునరుత్థానపు శక్తిని గురించి మేము ప్రకటించు వారమై, విశ్వాసం కలిగిన వారమై, మీ మహిమ కొరకు జీవించు వారమై ఉండే కృప నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.